హాయ్ అండి. నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడైతే మనము సోప్ పేపర్లు అయితే తయారు చేసుకుందాము. సోప్ తీసుకొని ఏ సోప్ అయినా తీసుకొనొచ్చు. మీరు ఏది వాడతారో ఆ సోపు. ఆ సోప్ని అయితే తీసుకొనేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అయితే ఒక తురిమెత్తి తీసుకొనేసి ఆ ప్లే సోప్ అయితే తురుముకొనేసేయాల మనము. చూడండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పార్టీలకో లేదంటే ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆఫీసులకి వెళ్ళినప్పుడు అట్లా ముఖమంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, మనకి ఎక్కువ ఉడికైపోతూ ఉంటుంది, చెమట పట్టేసి అట్లా గలీజ్గా ఉండకుండా ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు ఉంటాయి. ఇట్లా సోప్ పేపర్లు అయితే మనం తయారు చేసుకొని వేస్తే చాలా బాగుంటాయి. ఇది తురిమిండేది అయితే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసేసుకోనల్లా, కొద్దిగా నీళ్ళు వేసుకొని స్పూన్ తీసుకొని అంతా మిక్స్ చేసుకోనల్లా బాగా. చూసారు కదా, మనము సోప్ ఎత్తుకొని వెళ్ళినప్పుడు కడుక్కుంటాము, అట్లే తర్వాత పెట్టేస్తాము, బ్యాగ్ అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది, సోప్ అంతా మెత్తబడిపోతూ ఉంటుంది, అట్లా అంతా అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకూడదంటే ఇలా చేసేస్తాం. చూసారు కదా, ఇట్లా వైట్ పేపర్ ఒకటి తీసుకొనల్లా, దీంట్లోకి అయితే ఇప్పుడు అదంతా కలుపునాము కదా తురుముకొనేసి సోపు, అదైతే దీనికంతా బాగా ఇట్లా రుద్దేద్దామండి. దీనికంతా పెట్టేసి చూసారు కదా, అంతా నీట్గా ఇట్లా పెట్టేస్తాము. ఇది అసలు చిరిగిపోదు కూడా, నీట్గా పెట్టేస్తాం మనము ఈ సోప్ని. దీనికంతా బాగా అంటుకొనేస్తే ఆరిపోల బాగా, పేపర్ అనేది బాగా ఆరిపోతే ఒట్టిగా అయిపోతే అప్పుడు కట్ చేసుకొని మనం దీంతో పీసులు పీసులుగా కట్ చేసుకొనేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొనేసి ఒక్కో ప్లాస్టిక్ పేపర్లకో బాక్స్లకో అట్లా పెట్టుకొనేసి ఈ పీసులు అన్నీని కట్ చేసిండేటు ఈ ముక్కలు మనము వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొనేసి అట్లా ముఖం కడుక్కొనేకైనా చేతులు కడుక్కొనేకైతే బాగా యూజ్ అవుతాయి ఇవి. మీరు కూడా అంతే ట్రై చేయండి. నాకు కొంచెం జలుబు చేసింది, అందుకే ఇట్లా వాయిస్ ముక్కులోనే వచ్చేస్తూ ఉంది. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకొనేసి ఇదైతే ఒక పీస్ తీసుకొనేసి ఇట్లా చేతులు తడుపుకొనేసి చూపిస్తాను చూడండి. బాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేస్తే. మనము ఈ పేపర్ అయితే ఇట్లా అనుకొనేసి పడేయచ్చు. మనము సోప్ అయితే అదే అంతా వేస్ట్ అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. ఇట్లా అనుకొనేసి అంతా కడుక్కొనేసేసి పేస్ట్ కడుక్కున్న అంతే పేస్ట్కి ఇట్లా పెట్టుకొనేస్తే అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకోకుండా. ఇంతేనండి.